ఉల్లిపాయలు వేపిస్తున్నానండి చేపల కర్రీకి. ఇది కూడా మసాలా పట్టుకున్నాం. అల్లం, వెల్లిపాయ, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి అందులో వేసి 2 టమాటాలు ఇవన్నీ పేస్ట్ చేసి ఇక్కడ పెట్టేశాను. కొన్ని ఉల్లిపాయలు ఇందులో ఫ్రై చేసుకుంటాను. కొద్దిగా కరివేపాకు. అసలు కరివేపాకు లేనిదే కర్రీ అసలు ఏం బాగుంది. చేపల కూరలో కరివేపాకు నేను అసలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. పేస్ట్ అయితే వేసేసానండి. ఇది కొంచెం బాగా ఏగనవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం. మొన్న మీకు చూపించిన చేపలేమో చిన్న చేపలు ఒక వీడియో పెట్టాను. ఇదైతే కొంచెం మాదిరి చేపలు ఇలా కట్ చేసి తీసుకొచ్చారు. ఇది కట్టిపరుగులు అంటారంట, మేన్ చేపలు. కానీ బాగుంటాయి వండుకుంటే. ఈ సముద్రం చేపలు కదా, టేస్టీగా ఉంటాయండి. ఈ మధ్యలో ఎక్కువ చిన్న చేపలే వండుతున్నాను, అందుకే పెద్దవి ఉండేదాన్ని. కాకపోతే ఎక్కువ మంచిది కదా చిన్న చేపలు అంటే, అందుకే ఇలా వండుతున్నాను. అప్పుడప్పుడు పెద్ద చేపలు. మామిడికాయ కూడా వేద్దాం అనుకుంటున్నానండి. మామిడికాయ కూడా వేసి వండుదాం, ఎదురు కింద పెడదామని. మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకుంటే కొంచెం మనకి ఉడుకుతాయి మామిడికాయ ముక్కలు. చేపలు వేసిన తర్వాత వేసుకుంటే అవి ముక్కల కిందనే కనబడుతున్నాయి. మా వాళ్ళు ఏమో తినరు పిల్లలు, అలాగే ఇంకా డిఫరెంట్గా ఇలా వేస్తున్నాం. కొంచెం వాటర్ పోస్తున్నామండి చేప ముక్కలు వేయాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. కొద్దిగా వేస్తున్నాం, తర్వాత ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇదిగోండి చేప ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. నేను కొంచెం ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇది బాగా ఉడకనివ్వాలి. అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొత్తిమీర వేసుకుని కొంచెం ఉడకనిస్తే అయింది. లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇది కొంచెం బాగా ఉడకాలి. ఇంకా చేపల కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా దింపేసుకుంటాను.